హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. నవంబర్ 21 గ్రాండ్ గా అయితే రిలీజ్ కాబోతుంది కలివి వనం. సో ఈ మూవీ నుంచి అయితే హీరోయిన్ అండ్ డైరెక్టర్ అండ్ సీనియర్ మోస్ట్ యాక్టర్ గారు అయితే వచ్చారు. సో ఆ మూవీ గురించి అయితే అడిగి తెలుసుకుందామా ఇంకెందుకు ఆలస్యం. సో హాయ్ అండి. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్, నమస్తే. మీరు ఎలా ఉన్నారు? సూపర్. మీరైతే ఇప్పుడు సూపరే. ఓకే, చెప్పండి మేడం. నాగదుర్గ మేడం అసలు ఫోక్ ఇండస్ట్రీ దుమ్ము దులిపి అండ్ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, బాగా అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీస్ తో ముందుకు రావడము, అంటే నా డెబ్యూట్ ఫిలిం ఇలాంటి స్టోరీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, డైరెక్టర్ గారు చెప్పండి. కమర్షియల్ సినిమా కన్నా కంటెంట్ సినిమా జనాలు చూస్తారంటారా? కంటెంట్ ఉంటే ఇక సినిమా జనాలు చూసేది. మేబీ ఇప్పుడున్న ఇండస్ట్రీ కంటెంట్ సినిమాకి ఎక్కువ స్కోప్ ఇస్తున్నారంటారా? మరి జనాల్ని వస్తాయి ఏంటంటే చాలా మంది తప్పుదో పట్టిస్తున్నారు. రీల్స్ ద్వారా దీని ద్వారా కావాలని చెప్పి డబ్బులు తీసుకొని మరి అవిటకు ఐపీ తీసుకొచ్చి సినిమాలకు చూడని సినిమాల్ని థియేటర్లకు పట్టుకొస్తున్నారు. ఇది చూసే సినిమా అని చెప్పి మేము ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. మేము ఆల్రెడీ పోస్టర్ నేను రాసినాం, ఇది ఖచ్చితంగా పేరెంట్స్తో కలిసి చూడాల్సిన చిత్రం అని చెప్పాను. డెఫినెట్గా వస్తారు. ప్రేక్షకులు ఆదరించబట్టే కదా ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ఎన్ని హిట్ అయినాయో మీకు తెలుసు. ఆటోమేటిక్గా కమర్షియల్ సినిమాలే కాకుండా చాలా చిన్న లవ్ స్టోరీస్ కానీ చిన్న ఎమోషనల్ డ్రామాస్ కానీ ఎన్నో సినిమాలు అట్లా హిట్ అయినాయి. మా సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చాలా మంది డైరెక్టర్స్, మీలాంటి డైరెక్టర్స్ చాలా మంది ప్రాబ్లమ్స్ ఏం చెప్తున్నారంటే చిన్న సినిమాలకి థియేటర్స్ ఇవ్వట్లేదు, అనుకున్నట్టు తీయలేకపోతున్నాం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అని అంటారు. ఎప్పుడు అట్లా థియేటర్స్ ఇవ్వలేకపోతున్నారు అని చెప్పని మనం ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ సంస్థను ఎప్పుడు కూడా తప్పు పట్టద్దు. మనం సినిమా ఖచ్చితంగా కంటెంట్ ఉన్న సినిమా తీస్తే డెఫినెట్గా వాళ్ళు థియేటర్స్ ఇస్తారు. ఇప్పుడు మాకు ఏషియన్ వాళ్ళు సినిమా రిలీజ్ చేస్తారు. ఏషియన్ పెద్ద కంపెనీ, అది డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పెద్ద కంపెనీ. అది ఏషియన్ వాళ్ళు మా సినిమా రిలీజ్ చేస్తున్నారంటే సినిమాలో కంటెంట్ ఉండబట్టికే వాళ్ళు తీసుకున్నారు. అసంటప్పుడు మనం వాళ్ళని నిందించడం తప్పు. ఫస్ట్ మనమేం తీసినాం, మనం ఎంతవరకు దాన్ని కన్వే చేయగలుగుతున్నాం, వాళ్ళకు నచ్చేటట్టు తీస్తే డెఫినెట్గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. జనాల వాళ్ళ దగ్గరికి వాళ్ళు మోసుకెళ్తారు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నవంబర్ ఎండింగ్లో స్టార్ట్ అయింది. ఈ నవంబర్ ఎండింగ్ అంతా కంప్లీట్ చేసినాం. నా థర్డ్ సినిమా ఇది. జాబిలి కోసం ఆకాశం సూపర్. బట్ కాకపోతే ఎందుకంటే అదే నా లాస్ట్ సినిమా అవడం, అక్కడికి ఆయన లేకపోవడం నాకు చాలా బాధాకరమైన విషయం. ఆ గ్యాప్ ఏం రాలేదు. నాకు ఫంట్ రన్ ఒక సినిమా చేసిన మధ్యలో. అది కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్స్ కొంచెం ప్రాబ్లం వల్ల అండ్ కరోనా రావడం వల్ల మధ్యలో ఆగిపోయింది సినిమా. అయిపోయి మనం కంప్లీట్ చేసినాం. అది కూడా ఇప్పుడు రిలీజ్కి ఉంది. కలివి అనేది కొంచెం అది ఏంటంటే లాస్ట్ అర్థమవుతుంది. కలివి అనేది అర్థమవుతుంది. సో వనం అనేది ఆటోమేటిక్గా మనం బేసికల్గా వనం అడవి నేపథ్యం. వాటిలో చెప్పాలంటే అడవులను కొట్టకూడదు. అడవులు కొట్టడం వలన చాలా పక్షులు జంతువులు అంతరించిపోతున్నాయి. అవి అంతరించడం వల్ల ఏముందంటే అడవులు కొట్టడం వల్ల అడవిలో ఉన్న క్రూర మృగాలు మనకి జనాలన్నీలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు అంతేందుకు ఇప్పుడు కలివి వనం అని మనం అంటున్నాం. ఇంకోటి డైరెక్టర్ అన్న, చాలా మందికి ఎక్కడ ఫ్యాన్స్ బేస్ అక్కడే ఉంటుంది. అవును. సో నాగదుర్గ గారికి ఫోక్ లో మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది, కానీ సినిమాలకు తీసుకొచ్చారు కదా, జనాలు చూస్తారంటారా? ఇప్పుడు ఫోక్ ఇష్టంలో సినిమా చూస్తారు కదా, సినిమాకి సపరేట్ ఆడియన్స్, ఫోక్ సపరేట్ ఆడియన్స్, సినిమాకి సపరేట్ ఆడియన్స్ ఉండరు. ఫోక్ సినిమా వాస్తవంగా ఇప్పుడు సినిమా ఫీల్డ్ని కన్నా ఎక్కువ నీకు ఫోక్ పాటలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా సినిమా పాట 2 మిలియన్లు 3 మిలియన్లు 10 మిలియన్ల కాడ ఆగిపోతే ఫోక్ సాంగ్ 100 మిలియన్లు 200 మిలియన్లు 600 మిలియన్లు 700 మిలియన్లకు. మరి ఆదరించబట్టికే కదా అక్కడ దాంట్లో పోయింది. డెఫినెట్గా ఆదరిస్తాం. మనం వాస్తవంగా డిఫరెంట్ చేస్తున్నాం. వాస్తవంగా ఇప్పుడు రాను బొంబాయికి రాని పాట హాలీవుడ్లో కూడా రీల్స్ చేసారు. మంచి లెజెండరీస్ దాన్ని యాక్సెప్ట్ చేసారు. ఫోక్ అనేది తక్కువ కాదండి. ఫోక్ అంటే మట్టి, ఫోక్ అంటే ఒక మట్టి వాసన. అర్థమైందా? ఫోక్ అనేది వాస్తవంగా ఫోక్ లేకపోతే అసలు జానపదం లేకపోతే అసలు కళలు లేవు. జానపదంలోకి వెళ్ళి కళ పుట్టింది. సో నాగదుర్గ అంటే చాలా మందికి ఫోక్ ఇండస్ట్రీలో పరిచయం లేదు మీ పేరు. సో ఒక్కసారి మీ లైఫ్ స్టైల్ కూడా ఎవరు తెలియదు, ఒక సింపుల్ గా స్టోరీ చెప్పాలండి. నా పేరు నాగదుర్గ, కూచిపూడి డాన్సర్ని చిన్నప్పటి నుంచి కూడా. నాది మాస్టర్స్ ఇన్ కూచిపూడిలో మాస్టర్స్ అయిపోయింది. నాకు డాన్స్ స్కూల్ ఉంది, స్టూడెంట్స్కి టీచ్ కూడా చేస్తాను. అండ్ ఫోక్ ఇండస్ట్రీలోకి అలా వచ్చిన తర్వాత, అది క్లిక్ అయిన తర్వాత, సో అందులో మంచి పాటలు చేశాను. నా అదృష్టవశాత్తు మంచి పాటలు వచ్చాయి నాకు. సో అటు నుంచి ఇలా మూవీ ఇండస్ట్రీకి.
ఎలా ఇంట్రెస్ట్ కలిగింది సినిమా ఇండస్ట్రీ రావాలని? సినిమా ఇండస్ట్రీ రావాలనేది నా ప్లాన్ కాదండి. ఫస్ట్ అయితే ఇట్ వాజ్ నాట్ మై ప్లాన్. బట్ ఫోక్ దాంట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే యాజ్ ఐ సెడ్ నాకు ఈ సాంగ్స్ వల్ల ఆదరణ వచ్చి జనాలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది మేము కూడా దానిపైన వర్క్ చేయడం వల్ల అది క్లిక్ అయ్యి సో నాకు మూవీ ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయింది. బట్ అలా అందులో చూసీగా చూసుకొని దీన్ని ఇలా కలివనంతో స్టార్ట్ చేశాను. ఓకే, చాలా మంది స్టోరీస్ మేము వింటూ ఉంటాం, హీరోయిన్స్ ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయరు, ఈ సినిమా నేను చేస్తే బాగుండేది అని చాలా ఎంకరేజ్, అంటే ఇంట్రెస్టింగ్ గా మీరు ఉంటారు కాబట్టి సో కొంతమంది డైరెక్టర్స్ కూడా ఎంకరేజ్ చేయరని వింటూ ఉంటాం, నిజమేంటారు? ఎంకరేజ్ చేయరు అంటే లేదండి, ఇప్పుడు చాలా మంది తెలుగు అమ్మాయిలు వచ్చారు యాక్చువల్లీ. అంటే మేము పర్సనల్ గా అమ్మాయిలు వీళ్ళ భయాలు వీళ్ళకి తప్ప బయట ఎవరు నో అని అట్లా ఏమి ఉండరు నాకు తెలుసు. మీరు ట్రైలర్ టీజర్ అవన్నీ చూస్తుంటే సాంగ్స్ సూపర్ అనిపించింది నాకైతే. సో ఒకసారి సాంగ్స్ గురించి చెప్పాలంటే సాంగ్స్ మదీన్ ఎస్కే మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిండు సినిమాకి. ఆయన మొదటి సినిమా ఇది. యాక్చువల్లీ ఫోక్ ఇండస్ట్రీలో ఆయన ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చాలా హిట్ సాంగ్స్ చేసిండు ఆయన ఇప్పటి వరకు. అంటే వాస్తవంగా మనకు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హిట్ సాంగ్స్ చాలా చేసింది ఆయన్ని, మదీన్ ఎస్కే. సో ఆ మదీన్ ఎస్కే గారితో ఇప్పుడు మేము సినిమా చేసినాం. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిండు. మీరు అన్నారు ఇప్పుడు ఇందాక మేము సాంగ్స్ అవి చూశాను, చాలా బాగా అనిపించింది అని చెప్పాను. ఆబ్వియస్లీ ఖచ్చితంగా అద్భుతంగా చేసిండు మ్యూజిక్. దాంతోపాటు కాసల శ్యామ్ గారు, లిరిక్ రైటర్ కాసల శ్యామ్ గారు ఒక సాంగ్ రాశారు. ఆ సాంగ్ని మంగ్లీ గారు పాడారు. అండ్ ఇంకో 2 సాంగ్స్ వచ్చేసి మాటల తిరుపతి అని చెప్పి సై టీవీ ఉంది కదా, ఆయన మాటల తిరుపతి గారు రాశారు. ఆయన సాంగ్స్ వచ్చేసి అదితి బాబరాజును హరిచరణ్ గారు పాడారు. అండ్ ఇంకొక సాంగ్ వచ్చేసి మాటల తిరుపతి గారే పాడారు. చాలా అద్భుతంగా వచ్చిన సాంగ్స్. కమల్ ఇస్లావత్ అనేటైనా ఒక సాంగ్ రాసిండు. ఇప్పుడు వాస్తవంగా ఆయన మంగ్లీ సాంగ్స్ అన్ని పైన రాస్తుంటాడు. ఆయన అద్భుతమైన సాంగ్ రాసిండు. అచ్చంగా మేఘమాల అనే సాంగ్ అద్భుతంగా రాసిండు ఆయన. ఇది కలివి మనం 21st గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది కదా. అవును, నిజంగా జనాల దాకా ప్రమోషన్ లో వెళ్ళిందంటారు. మేము ఎంతవరకు కృషి చేయాలనో, ఎంతవరకు మేము చేయాలనో అంతవరకు మేము చేసినాం. ఇప్పుడు నిన్నటి వరకు మేము వాస్తవంగా హైదరాబాద్లో అవైలబిలిటీ లేము. మేము ఒక 8-10 డేస్ మేము ఏం చేసినామంటే మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం పర్యటించినాం. మనం ఎలక్షన్లో ప్రచారం చేస్తాం కదా, ఆ విధంగా ప్రతి కాలేజీకి స్కూల్కి వెళ్ళి మేము సినిమా గురించి చెప్పొచ్చు. ఎందుకు చెప్పినాము అని అంటే ఇది ఖచ్చితంగా పిల్లలకు అవసరమైన సినిమా. ఇప్పుడు జనరేషన్కి అవసరమైన సినిమా. ఇట్లా ప్రకృతిని నెగ్లెక్ట్ చేయొద్దు, పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనం ఇది ఉందని చెప్పే సినిమా కాబట్టి ముందు పిల్లలకి ఎక్కితే ఈ సినిమా డెఫినెట్గా పెద్దోళ్ళు చూస్తారు. ఇప్పుడు చిన్నపిల్లల కోసమే ఈ సినిమా ఎందుకు తీసినామని చెప్పంటే టీకా అనేది చిన్నప్పుడు ఇస్తే పనిచేస్తుంది. 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇస్తే పనిచేస్తుందా? పనిచేయాలి. టీకా లాగా మేము తీసిన సబ్జెక్టు టీకా లాగా చిన్నపిల్లల మెదడులో ఇంజెక్ట్ చేయాలి. చేస్తే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దది అవుతుంది అన్న ఒక ఆలోచన కొద్దీ సినిమా తీయడం జరిగింది. జగిత్యాల జిల్లా సారంగపూర్ ఫారెస్ట్. ఆ జగిత్యాల జిల్లాలోనే మల్లన్నపేట అనే ఒక గవర్నమెంట్ స్కూలు అండ్ మన గుట్రాజుపల్లి అని ఒక విలేజ్, ఈ ఊర్లలో జరిగింది మొత్తం. జగిత్యాల సరౌండింగ్ లో జరిగింది మొత్తం. లేదు, నాగదుర్గ గారు వాస్తవంగా ఈ సినిమాకి ఒప్పుకున్నప్పుడు, చెల్లె సినిమా ఒప్పుకున్నప్పుడు ఒకటే మాట చెప్పింది, అన్న నేను ఏం చేయను ఇప్పుడు, ఎందుకంటే ఈ సినిమాకి నేను మొత్తం కమిటీ మొత్తం షెడ్యూల్ అంతా అయిపోయిన వరకు ఫ్రీగా నేను మొత్తం టోటల్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నన్ను అడిగింది, అన్న మరి నేను మళ్ళీ సాంగ్స్ వచ్చినా చేయాలంటే చేరా అయిపోయిందని చెప్పిన. ఎందుకంటే సినిమా లుక్ అనేది ఒక లుక్కు మనం సెట్ చేసుకుంటుంటాం బాడీని, అది మళ్ళీ ఒక సాంగ్కి వేసరికి ఏమైందంటే మారిపోతుంది, హావభావాలు మారిపోతాయి. దానికోసం మనం ఏం చేసినామంటే అసలు సినిమా బిఫోర్ ఒక 15 డేస్ నుంచి 1 మంత్ నుంచి ఆ అమ్మాయిని ఏం చేయనీయకుండా కంప్లీట్గా సినిమా చేసింది, ఫుల్ డెడికేషన్గా సినిమా చేసింది. ది బెస్ట్ సీన్ అంటే ఏం చెప్తారు? ది బెస్ట్ సీన్ అంతే. మూవీ అంతా చాలా ఎడ్యుకేటివ్గా ఉంటుంది, అంతకన్నా ఇంకేం కావాలి. చాలా అసలు అంటే సీన్ ఈ సీనే బాగుంటుంది, ఇది కొంచెం తక్కువ అన్నట్టు ఉండదు. సీన్ పెంచుకుంటూనే వెళ్తాం అనమాట. సో అలా ఉంటుంది. నాకు ట్రైలర్ లో బిత్తిశెట్టి గారిది కామెడీ టైం బాగా నచ్చింది. సో ఆయన గురించి చెప్పాలండి. ఊర్లో సర్పంచ్ క్యారెక్టరు అండ్ కొంచెం కామిక్గా ఉంటుంది క్యారెక్టర్ అంతా. అది వాస్తవం ఏంటంటే సినిమా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమంటారంటే సినిమా ఇది సోషల్ కాజ్ సినిమా, ఆ కూర్చుని పెట్టి క్లాస్ వీక్నట్టు ఉంటుంది ఏమన్నా ఫీల్ ఉండొద్దు. ఖచ్చితంగా జనాలకు చెప్పేది ఒకటే, ఇది అసలుకే మీరు కూర్చుండబెట్టి క్లాస్ వీక్నట్టు ఉండదండి. డెఫినెట్గా మేము వినోదంతో పాటు ఒక మంచి మెసేజ్తో, ఒక బరువైన హృదయంతో మీరు బయటకు వెళ్తారు. మొక్కను చూస్తే ఖచ్చితంగా మొక్కుతారు.
Okay. అది మా సినిమా కంటే. సార్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఈ మూవీకి ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం లాంటివి ఏమైనా చేశారా మీరు? ఇన్పుట్ ఏముందో మనకి ఆయన చెప్పినట్టు చేశారు. అవుట్పుట్ డిఫరెంట్. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళ సీనియారిటీ ముందు వాళ్ళ అనుభవం ముందు మన జీవితం చాలా చిన్నది. అట్లా కాదు వాస్తవంగా కానీ ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చూసి ఉంటారు. వాళ్ళు అంటే మనకన్నా ముందే సమాజాన్ని వాళ్ళు చూసి ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ డెఫినెట్గా మాలాంటి వాళ్ళు తీసుకుంటారు, డెఫినెట్గా తీసుకుంటారు. నాకు ఇంకోటి ఏంటంటే మన అనుభవంతో ఇలా చేస్తే బాగుంటుందేమో అని మనం అనుకుంటాం, కానీ డైరెక్టర్ విజన్ ఒక రకంగా ఉంటుంది. అవును, ఆయన విజన్ మనం చెడగొట్టకూడదు. సార్ ఈ విధంగా చేస్తే నచ్చినాయి. బాగుంటుంది మీరు చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు వాస్తవం సార్ నాకు షూట్లో చాలా చెప్పిండు. నాకు ఏదైతే నా కథకు అనుగుణంగా ఉన్నాయో అవి నేను తీసుకున్నా. నాకు లేదు అవి నేను సార్ నేను కన్వే చేసిన, సార్ ఇది నాకు ఈ వే కరెక్ట్ కాదు సార్, నేను ఇంకో వేలో సార్ వెళ్తున్నా. మీరు అనుకూలంగానే మీరు అన్నారు కదా. అవును. పాయింట్ ఏంటంటే చిన్న డైరెక్టర్స్ నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ గా చార్మినార్ కూడా ఒక సీన్ ఉంటుంది, కానీ చిన్న సినిమాలకు పర్మిషన్ ఇవ్వరంట. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అంటే స్టోరీ కాంప్రమైజ్ చేసుకుంటారు. ఒక్క మాట అంటే వాస్తవం ఏంటంటే చిన్న సినిమాలు కథ రాసేటప్పుడే డైరెక్టర్ ఎట్లా రాస్తారంటే నా బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో నేను ఏం తీయాలనుకుంటుని రాస్తాడు. ₹1,00,00,000 బడ్జెట్ చార్మినార్ కూడా ఫైట్ సీన్ పెడతా అంటే ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకోడు. నువ్వు ₹1,00,00,000 బడ్జెట్ ఇచ్చి ₹1,00,00,000 బడ్జెట్లో సినిమా ఇస్తాను ప్రొడ్యూసర్ కన్వే చేసినాం, కానీ నాకు చార్మినార్ కాడ 20 మందితో ఫైట్ కావాలని చెప్పారంటే ఏ ప్రొడ్యూసర్ అదొకటి ఫైట్ తీయాలి అప్పుడు అంతే. చెప్పు నాగదుర్గ గారు, ఈ మూవీ గురించి ఎక్స్పీరియన్స్, ఈ స్టోరీ ఎలా యాక్సెప్ట్ చేసినాం మరి? స్టోరీ చెప్పారండి, నాకు వినగానే నచ్చింది. అంటే నేను డెబ్యూట్ ఇవ్వడానికి బెస్ట్ స్టోరీ, ఇంతకన్నా మంచి స్టోరీ అంటే తర్వాత వస్తుందో రాదో తెలీదు, బట్ డెబ్యూట్కి అయితే ఇలాంటి స్టోరీ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అన్న చెప్పగానే వెంటనే నేను ఒప్పుకున్నాను, చేసేద్దామన్నా అని చెప్పాను. ఓకే, నైస్. కానీ ఇండస్ట్రీకి రావాలంటే డబ్బు అన్న ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి అనేసి చాలా మంది చెప్తుంటారు. టాలెంట్ అవసరం లేదా? టాలెంట్ తర్వాత అంటారు చాలా మంది. ఓకే, నిజమే మరి? టాలెంట్ చాలా మంది చెప్తుంటారు. వాస్తవంగా ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాం మీకు. డబ్బు ఉంటుంది కొంతమందికి ఇండస్ట్రీలో, పలుకుబడి ఉంటుంది, కొంతమందికి కళ ఉంటుంది. కళ ఉన్నోడు సక్సెస్ అయితే లైఫ్ టైం కొట్టుకుంటూ పోతున్నాడు. డబ్బు ఉన్నోడు సక్సెస్ అయితే మళ్ళా డబ్బు ఉన్నంతసేపే దాన్ని నిలబెట్టుకోగలుగుతాడు. అదే పలుకుబడి ఉన్నోడు ఏం చేస్తాడు, వాని అధికారం ఉన్నంతసేపే దాన్ని తప్పదు. నువ్వు ఎన్ని చేసినా, ఎంత వచ్చినా, ఏమొచ్చినా, సొసైటీకి ఎంత వచ్చినా, మనకు ఉన్నటువంటి కళ మన దగ్గర లేకపోతే మరి ఇప్పుడు ఉదాహరణకి ఏ వచ్చింది కదా, ఏలో ఇప్పుడు రేపు పొద్దుగాల ప్రభాస్ గారితో సినిమా తీస్తే ఏతో తీస్తారు కావచ్చు, అఫ్ కోర్స్ అంత టెక్నాలజీ పెరగవచ్చు, కానీ అయినా ప్రభాస్ని పెడతారని ఏలా అంతేనా? ఏలా కూడా ప్రభాస్నే కదా పెట్టాల్సింది. మీరు కంటెంట్ చెప్పారు కాబట్టి, ప్రకృతి సినిమా కాబట్టి కొన్ని చూస్తూ ఉంటాం సిటీలలో అక్కడక్కడ జంతువులు కనిపించడం, ఎస్పెషల్లీ ఆవులు కానీ బర్రెలు కానీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉండాలి, ఇక్కడ తీసుకొచ్చి హింసిస్తున్నారు. ఎందుకు వస్తున్నాయి అంటారు బయటకు? అదే మీరు చెప్పాలి ఎందుకు వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేయడం వల్ల అవి బయటకు వస్తున్నాయి. అవి ఉండే ప్లేస్ని మనం నాశనం చేయడం వల్ల అవి బయటకు వస్తున్నాయి. ఎవరి ప్లేస్ని వాళ్ళకి అలాగే ఉంచితే అవి అద్భుతంగా ఎవరు ఎక్కడ ఉన్నా అక్కడ ఉంటారు, అంతే. చిరుతపుల్లు వచ్చేసి వేటండి ఇక్కడ మహబూబ్ నగర్ ఏరియా అడవులు కొట్టబట్టే కదా. అందువల్ల అందుకే అడవులను సంరక్షించుకోవాలి. అంటే జనం బాగోవాలంటే అడవులు బాగుండాలి. మీరు చూసే ఉంటారు డిఆర్డిఎల్ లోపల ఎంత మంచి అడవి ఉంటుంది, ఉంటాయి. మా డిఆర్డిఎల్ లోపల 3 వర్క్స్ ఉంటాయి సార్. సింహాలు లేవు, క్రూర జంతువులు లేవు, కానీ మా దగ్గర నెమళ్ళు కానీ అవి కానీ ఉంటాయి. మేము కూడా మామూలుగా వీడియోలో ఉన్నప్పుడు నెమళ్ళకి ఆహారం అక్కడ పెట్టి వచ్చేవాళ్ళం. మేము ఇప్పటికి చూస్తున్నాం, మేము అక్కడే కదా ఉండేది. అవునవునవును. సో నిజంగా అసలు చూస్తుంటే అవి ఏం తింటావు ఆహారం, అసలు ప్లాస్టిక్ ఏవో తింటూ ఉంటాయి. అసలు అలాంటివి తీసుకొచ్చే వాళ్ళకి అదే ఇప్పుడు వాస్తవంగా మా సినిమాలో ఏంటంటే ప్లాస్టిక్ కూడా వాస్తవంగా నిషేధించాలి. ప్లాస్టిక్ కూడా కంపల్సరీ. వాస్తవం ప్లాస్టిక్ వల్ల మనకి ఎంత పొల్యూషన్ అవుతుంది, మన కల్చర్ ఎంత ఖరాబ్ అవుతుంది అనే విషయాన్ని కూడా పిల్లలకి మన ఎగ్జాంపుల్ ఈ సినిమాలో చెప్పే అవకాశం ఉంది. సినిమా చూస్తే అర్థమయ్యే అవకాశం ఉంది పిల్లలకి. ప్రతి వ్యక్తి చెట్టును ప్రేమించాలి, జంతువులు కూడా ప్రేమించాలి. అలాగని క్రూర జంతువులు ప్రేమించడం కాదు, జంతువులు కానీ బతకాలంటే అడవులు బాగోవాలి. డెఫినెట్ గా అందరూ ఇష్టపడతారు, చాలా అద్భుతంగా ఉంటది మూవీ. అంతకు మించి మూవీ గురించి ఏం సీక్రెట్ ఇంకా రివీల్ చేయాలి అనేది అంటే పేరు వినగానే నార్మల్ గా ఫారెస్ట్ గురించే ఉంటుంది, ఎన్విరాన్మెంట్ గురించే ఉంటుంది. ఎన్విరాన్మెంట్ గురించే ఉంటుంది ఈ సినిమా, ఎన్విరాన్మెంట్ పైనే ఉంటుంది. కానీ వచ్చి చూస్తే తెలిసేది ఏంటంటే అందులో అది దేంతో ఎలా రిలేట్ అవుతుంది, అంటే దానికి ఏమిస్తే మనకి నేచర్ ఏమిస్తుంది అనేది మనం నేర్చుకుంటాం ఈ మూవీ చూస్తే. దట్స్ ఇట్. సో డెఫినెట్ గా ఈ మూవీ అందరు చూడాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు కలివనం ఆల్ సెట్ అయినట్రా థియేటర్స్ పరంగా? సెట్ 21st రిలీజ్ 100 ఏవో
ఓకే అంతే. సో ఎందుకంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ లలో మా థియేటర్స్ లో పడలేదా ఇంత మంచి సినిమా అనేసి. యాక్చువల్లీ ఇప్పుడు నాకు వాస్తవంగా పొద్దు నుంచి వచ్చే కాల్స్ ఏంటంటే మా డిస్ట్రిక్ట్లో పడుతుందా, మా ఏరియాలో పడుతుందా, నాకు ఇదే కాల్స్ ఉంది పొద్దు నుంచి మెసేజ్లు. నా ఫోన్ ఓపెన్ చేస్తే అదే ఉంది, మా ఊర్లో ఈ థియేటర్ బాగుంది, ఈ థియేటర్లోనే వేయండి పర్టికులర్గా ఇటువంటి మెసేజ్లే వస్తున్నాయి నాకు. సో ఫైనల్ గా సినిమా గురించి జనాలు చెప్పాలంటే ఏం చెప్తారు? జనాలు థియేటర్స్ కి రావాలంటే ఎలా చెప్తారు? ఖచ్చితంగా మంచి సినిమాని ఆదరించే ప్రేక్షకులు డెఫినెట్గా సినిమాకి వస్తారు. అది గట్టి నమ్మకంతో సినిమా తీసినాం. వాస్తవం ఏంటంటే చాలామంది ఇప్పుడు మనం చూస్తుంటాం బయట, అరే ఏందిరా ఈ సినిమా మంచి సినిమాలు తీయచ్చు కదా రాబోయ్, ఎందుకు ఇట్లా పోరాళ్ళని ఖరాబ్ చేస్తారని చెప్పి చాలా మనం మాట్లాడుతూ ఉంటారు. అది వాస్తవంగా అలాంటి అనడం చాలా ఈజీ, కానీ దాన్ని అనుభవించడం చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ ఈ సినిమా చాలా ఇష్టంగా ఉంటుంది, చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇలాంటి సినిమాలు ఇంకా కావాలి. ఏంటంటే ఈ సినిమా గురించి ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తగ్గించి టికెట్ ధర తగ్గించే అవకాశం కనపడుతుంది కాబట్టి టికెట్ కూడా పెద్ద భారీగా ఉండదు. అవి ఎంటర్టైన్మెంట్ తగ్గించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా మన సినిమాటోగ్రఫీ మంత్రి కానీ వాళ్ళు కానీ మౌంటెడ్ వెంకటరెడ్డి గారికి అంతా కూడా ఫేవర్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తున్నాం మేము రేపు. ఓకే కాబట్టి మేము డెఫినెట్గా టికెట్ ధర తగ్గుద్దని మేము ఆశపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి సినిమా. ఓకే చెప్పండి ఫైనల్ ఆడియన్స్ కి 21st నవంబర్ థియేటర్స్ లో కలివివనం రిలీజ్ అవుతుందండి. అందరూ తప్పకుండా చూడండి. మేము ప్రమోషన్స్ కి ఆబ్వియస్గా చాలా కష్టపడుతున్నాము. అండ్ అంటే ఈ మూవీకి ఎలాంటి ప్రమోషన్ చేయాలి, ఎలా మీద జస్ట్ ఓన్లీ పీపుల్ దగ్గరికి తీసుకురావడానికి మా ఈ కష్టం అంతా. దానికి ఎలాంటి ప్రమోషన్స్ చేసుకోవాలి అని ఎలాంటిదైతే చేయాలో అలాంటివన్నీ చేస్తున్నాం ప్రమోషన్స్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇంకా మీ చేతిలో వదిలేస్తున్నాము. మూవీ చూసి మేము మీ అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక మంచి మౌత్ టాక్. ఆబ్వియస్గా మంచిగానే వస్తుంది. ఆ మంచి రావాలన్నా మీరు ఫస్ట్ చూడాలి కాబట్టి దయచేసి మూవీ చూసి మిస్ చేయకుండా మీ మౌత్ టాక్ తో అందరికీ స్ప్రెడ్ చేస్తే అందరూ కూడా చూస్తారు. ప్రతి ఒక్కరు అది మీకు నచ్చితేనే డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మేము చెప్తున్నాము. సో అట్లా పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు మూవీ చూడండి. మూవీ అనేది ఒక మూవీ ఈజ్ అ థింగ్ దట్ ఇట్ షుడ్ ఎడ్యుకేట్ పీపుల్ అనేది మా ఫీలింగ్. సో అలాగే ఈ మూవీ మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అందరినీ ఎడ్యుకేట్ చేస్తుంది. డెఫినెట్ గా మూవీ చూసాక బయటికి వెళ్తే మొక్కని చూస్తే చేతులెత్తి దండం పెడతారు. అలాంటి అద్భుతమైన మూవీ. సో డెఫినెట్ గా చూడండి. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. 21st కలివి మనం బాగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళీ సక్సెస్ మీట్కి మళ్ళీ రావాలనేసి కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు హాల్కి వెళ్ళి 100 రూపాయలు ఖర్చు పెడితే దాని మీద కొన్ని లక్షల మంది బతుకుతున్నారు, లక్షల ఫ్యామిలీస్ పోతున్నారు. నీకు పెద్ద సినిమాని ఎంకరేజ్ చేయండి కదా, చిన్న సినిమాలను చూసి ఎంకరేజ్ చేస్తే కొన్ని లక్షల ఫ్యామిలీస్ పోతున్నాయి. ఇప్పుడు చిన్న సినిమాల మీదే ఎక్కువ లక్షల మంది ఫ్యామిలీస్ పోతున్నారో అలా బతికించడం వల్ల మీకు పుణ్యం కలుగుతుంది. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన టైం మాకు కేటాయించి సంతోషం. థ్యాంక్ యూ.